మల్లన్న ఇంకోసారి కవితక్క జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోము. మా కవితక్క నిజంగా మాకు తల్లి అని అంటున్నాము. మీరు తల్లి అన్నా కానీ తప్పు చేయడం ఏంటి? అసలు ఆడవారిని అనాల్సిన మాటలేనా మీరు? అసలు ఆడవారికి గౌరవించడం నేర్చుకోండి. రాజకీయం ఏం చేస్తున్నారు మీరు? అసలు రాజకీయం చేయాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల మెప్పు పొందించుకోండి. అంతేగాని ఏమైనా కవితక్క మీద కవితక్క గారిని తిడితే ఇలా పైకి వస్తాను అని అనుకుంటే కాదు. ఆల్రెడీ కవితక్క జోలికి వస్తే ఒకసారి ఏం జరిగిందో మీకు ఆల్రెడీ గుర్తుంది. ఇంకా మళ్ళీ ఒకసారి వస్తే మాత్రం మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. కవితక్క జోలికి వస్తే ఖబర్దార్, మేము ఊరుకునే లేదు. మేము కవితక్క నిజంగా మాకు మొన్న తల్లిలాగానే వెలుమట్లలో మొన్న అంతా ఇల్లులు కూలగొడితే ఎవరైనా మాట్లాడారా? కవితక్క తల్లిలా చేసింది కాబట్టి అందరు తల్లి అనేసి అంటున్నారు. ఇప్పుడు ప్రజలు అనేది మా కవితక్క అంటుంది. ప్రజలందరూ మాకు అమ్మలాగా అండా ఉంటుంది కాబట్టి మాకు తల్లి అవుతుంది, అమ్మ అవుతుంది అనేసి ప్రజలు అంటున్నారు. ప్రజలు అనేదే మేము చెప్తున్నాము. కవితక్క మా అందరినీ తల్లిలా చూస్తుంది కాబట్టి తల్లి అవుతారు. అయినా ఆడవారిని, మీ ఇంట్లో ఆడవారు లేరా? మీ ఇంట్లో ఆడవారు జడేసుకోరా, కొప్పేసుకోరా? కొప్ప నుంచి మెట్టల దాకా చూపించారనేసి మాట్లాడుతున్నారు. ఆడవారికి కొప్పు మెట్టలు అవన్నీ ముత్తైదువి కాదా? మీరు అనాల్సిన మాటలేనా అవి? మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? మీ తల్లి జడేసుకోదా? మీ తల్లి మంటలు పెట్టుకోదా? మీ భార్య మంటలు పెట్టుకోదా? మంటల నుంచి కొప్పగా చూపించారని మాట్లాడుతున్నారేంటి? అసలు ఆడవారికి గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్ మీరు. ఈ ఖబర్దార్ ఇంకోసారి కవితక్క జోలికి వస్తే మాత్రం అసలు ఈ తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళందరూ మీ చుట్టుముడతాం అనుకుంటున్నారు. ఖబర్దార్. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కవితక్క.